హలో ఎవ్రీవన్, ఈరోజు మిమ్మల్ని అమరావతి ఆదూరి ఐకానిక్ 3 ప్రాజెక్ట్ తీసుకొచ్చా. అలా ఈ అమరావతి ఐకానిక్ 3 ప్రాజెక్ట్ ఎక్కడుంది, దీని ప్రైజింగ్ ఏంటి, దీని డెవలప్మెంట్స్ ఏంటని మనం ఆదూరి గ్రూప్లో వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సత్యనారాయణ గారు. హాయ్ వెంకట్ గారు, నమస్తే అండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనది ఆదూరి యొక్క ఐకానిక్ 3 అండి. ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి కాజా లొకేషన్. ఈ లొకేషన్ పరంగా ఏంటంటే కంప్లీట్గా లొకేషన్ ప్రైమ్ లొకేషన్ అండ్ గ్రోత్ కారిడార్ అండ్ ఏదైతే NH16 ఉందో కలకత్తా టు చెన్నై ఆ హైవే నుండి జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఇది ఈ సరౌండింగ్స్లో మనం గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మనం డెవలప్మెంట్ చేస్తాము. అండ్ ఇంటర్నల్ కానీ ఈ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 40 ఫీట్ CC రోడ్స్ ఇస్తున్నాము. అండ్ కనెక్టివిటీ పరంగా వచ్చేసరికి వెరీ నియర్ బై రామకృష్ణ వెంజిలా టవర్స్ అండ్ హైవే కానీ అండ్ కనెక్టివిటీ బటర్ఫ్లై జంక్షన్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. ఇక వెంచర్లో వచ్చేసరికి ఏంటంటే 40 ఫీట్ CC రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎడిషనల్గా క్లబ్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏరియా ఈ డెవలప్మెంట్స్ మొత్తం చేస్తాం. అండ్ CRDA అప్రూవల్ 50 ఎకరాస్ గేటెడ్ కమిటీ. ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చేసరికి 17 ఎకరాస్ మనకు సేల్స్ జరుగుతున్నాయండి. సార్ ఇది విల్లా ప్రాజెక్ట్ అన్నారు కదా సార్? ఎస్ సార్. ఆల్రెడీ విల్లా ఏమన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఇందులో? ఎస్ సార్, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో మనకు వచ్చేసరికి ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 72 వచ్చేసరికి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ విల్లాకి మనం ఆల్రెడీ భూమి పూజ చేస్తాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. వెరీ సూన్ వితిన్ 1 వీక్లో మనం స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ నెంబర్ 95 కూడా నార్త్ ఫేసింగ్ అండ్ వెస్ట్ వచ్చేసరికి మొత్తం టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్లో మనం 3 విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి, నార్త్ ఒకటి. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ CID ఎప్పుడు వెంచారన్నారు. సో ఈ ఓపెన్ ప్లాట్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇది దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే 133 ఉంది, బట్ హార్డ్లీ 133 వచ్చేసరికి 2-3 ప్లాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి 150, 160, 183 మేజర్గా 200 స్క్వేర్ యార్డ్స్ ఇస్తే అవైలబిలిటీ ఉంది. ఓకే సార్, మీరు క్లబ్ హౌస్ అన్నారు కదా సార్, క్లబ్ హౌస్లో మనకి ఏం ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? క్లబ్ హౌస్ వచ్చేసరికి ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. సో మనం ఏదైనా సరే బ్రోచర్లో మెన్షన్ చేసినట్టు క్లబ్ హౌస్ రిలవెంటెడ్గా యాజ్ ఫర్ బ్రోచర్. ఓకే ఇవ్వండి. క్లబ్ హౌస్ G+2 గెస్ట్ రూమ్స్ కానీ, AC జిమ్ యూజింగ్ కానీ, మల్టీపర్పస్ హాల్ కానీ, తర్వాత పార్టీ ల్యాండ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, క్యాంపేర్ కానీ, బార్ కౌంటర్ కానీ, పార్టీ ల్యాండ్ విత్ ఓపెన్ స్పేస్, రోడ్ సైన్ బోర్డ్, ఇవన్నీ ఏంటంటే యాజ్ ఫర్ బ్రోచర్ మనం ఏదైతే బ్రోచర్లో మెన్షన్ చేస్తామో అది 100% మనం ఆదరి యొక్క స్పెషల్ క్వాలిటీ అండి. అది కస్టమర్ యొక్క రిపీటబిలిటీ రావడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే బ్రోచర్లో ఉన్న ఏదైతే మనం మెన్షన్ చేస్తామో దానికి 1 or 2 ఎమ్యూనిటీస్ ప్లస్ ఇస్తాం, కానీ మైనస్ అయితే ఉండదు సార్. సార్ ఇది మొత్తం ఎన్ని ఎకర్స్ అది వెంచర్? ఇది టోటల్గా 50 ఎకరాస్ అండి. 50 ఎకరాస్. అవును సార్. ప్రజెంట్ ఫేస్ కింద డెవలప్ చేస్తున్నారు సార్ మీరు? అవును సార్. ఓకే, ప్రజెంట్ మనకి ఎంతకు వచ్చింది సార్ అప్రూవల్? ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చేసరికి టోటల్గా 17 ఎకరాస్ అండి. 17 ఎకర్స్ ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. ఓకే, సో ఎవరన్నా కస్టమర్ పేమెంట్ చేస్తే మీరు ఇన్ డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్? మనకు వచ్చేసరికి కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత ఇట్స్ టేక్ టైం 15 days టైం. సో 15 daysలో రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అని ఉందా సార్? 100% లోన్ ఉందండి. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. ఓకే, బేస్ లైన్ బట్టి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే థ్యాంక్ యూ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.